గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే టాక్ యూఎస్ఏ. ఎలా ఉన్నారు అందరూ? వీడియోలో ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే అమెరికా రావడానికి H1F1 వీసా కాకుండా ఇంకేదైనా ఒక వీసా ఉందా అనే దాని గురించి అడుగుతున్నారు. ఎస్ ఉంది, దాని పేరే O1 వీసా. అసలు ఈ వీడియోలో O1 వీసా అంటే ఏంటిది, అసలు దాని ప్రాసెస్ ఏంటిది అనే దాని గురించి మనము కంప్లీట్గా మాట్లాడదాము. ముందుగా నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనరల్గా H1Bకి లాటరీ ఉంటుంది, కానీ O1 వీసాకి ఎటువంటి లాటరీ ఉండదు, ఎటువంటి టైం ఫ్రేమ్ ఉండదు. ఎనీ టైము మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు ఈ వీసాకి అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. దానికి ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లెక్క. ఇప్పుడు మనకు జనరల్గా H1Bకి లాటరీ పిక్ అయ్యి లాటరీ తర్వాత I-120 ఫామ్ ఏదైతే ఫిల్ చేసుకుంటామో దీనికైతే ఇలాంటి ప్రాసెస్ ఏమి ఉండదు ఫ్రెండ్. టైము మీరు దీన్ని ఫైలింగ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 2 to 3 monthsలో మీరు ఎలిజిబుల్ అయితే అండ్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీకు అప్రూవల్ అనేది వచ్చేస్తుంది. వీసా అనేది కంప్లీట్గా టాప్ లెవెల్ వీసా అని చెప్పొచ్చు. చాలా టాలెంటెడ్ పీపుల్స్కి ఇస్తారు. సో ఈ వీసా రావడానికి ప్రాసెస్ ఏంటిది, అసలు ఎవరికి వస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, సో ఈ వీసా అనేది ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఏ వీసా ఉంటుంది, O1B వీసా ఉంటుంది. O1A వీసా అనేది సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లైక్ రీసెర్చ్ కానీ పబ్లికేషన్ కానీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ బిజినెస్ ఫౌండర్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ కానీ పబ్లిక్ ఫిగర్స్ కానీ వీళ్ళు ఎవరికైనా సరే ఈ O1 వీసా అనేది వస్తుంది. కాకపోతే ఈ వీసా రావడానికి ఏంటంటే మీరు టాప్ పర్ఫార్మర్ అయ్యే ఉండాలి, అంటే ఆ ఫీల్డ్లో మీరు టాప్ లెవెల్లో ఉండాలి. మీరు ఏదైనా మీరు చేసే వర్క్ కానీ పబ్లిక్ మీరు ఇది ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి ఏమేమి డాక్యుమెంట్ కావాలనే దాని గురించి మనం మాట్లాడితే, ముందుగా మీరు ఏదైతే మీ టాప్ పర్ఫార్మెన్స్ ఉంటుందో అది నేషనల్ అవార్డు కానీ నేషనల్ రికగ్నైజేషన్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ కానీ పబ్లికేషన్ కానీ ఏదైనా పేపర్లో కానీ మీరు ఏదైనా థీసిస్ కానీ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్ని చేసి దానికి సంబంధించిన ప్రూఫ్ అన్ని మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీరు టాప్ పర్ఫార్మర్ అని చెప్పేసి అది ప్రూవ్ చేయడానికి. దాంతోపాటు మీకున్న స్కిల్స్ అన్నిటిని మీరు ఏదైతే స్కిల్స్ ఉంటుందో ఆ స్కిల్కి సంబంధించిన ప్రూఫ్ అనేది ఉండాలి. దాంతోపాటు మీరు ఇన్సైడ్ యూఎస్ ఉన్నా లేకుంటే అవుట్ సైడ్ యూఎస్ఏ ఉన్నా ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో ఆ ఎంప్లాయర్ మీకు మీ తరపున అంటే ఎంప్లాయర్ కానీ ఏజెంట్ కానీ మీ తరపున అది ఫైలింగ్ అనేది USCISకి ఫైలింగ్ చేస్తారు. ఇది దీనికి వచ్చే ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఫామ్ తోటి మనము ఫిల్ చేసుకుంటాము. దీనికి వచ్చేసి మనకు 2 to 3 months అనేది టైం పడుతుంది. ఏది నార్మల్ ప్రాసెసింగ్ అయితే. ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా పోతే మాత్రం మనకు కేవలం 15 daysలో మాత్రమే ఈ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో వన్స్ ఇది వచ్చేసిన తర్వాత దీని వ్యాలిడేషన్ వచ్చేసి మనకు 3 years అనేది ఉంటుంది. సో ఈ 3 years అనేది అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. ఈ O1 వీసా మీద మనకు ఎట్లా అయితే H1కి H4 డిపెండెంట్, F1కి F2 డిపెండెంట్ ఎట్లా ఉంటుందో మనకు O1 వీసాకి కూడా డిపెండెంట్ ఉంటుంది. O2 వీసా అనేసి అంటారు. ఫ్యామిలీని అండ్ చిల్డ్రన్స్ని తీసుకురావచ్చు ఇక్కడికి. సో ఇది కంప్లీట్గా O1 వీసా గురించి. సో ఇక్కడ మామూలుగా మనం చర్చించుకోవాల్సింది ఏంటంటే O1A వీసా అనేది మనకు ఎవరైతే పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానిక్ లెర్నింగ్లో రీసెర్చ్ చేస్తున్నారో, తర్వాత సివిల్లో కానీ మెకానిక్లో కానీ ఎలక్ట్రానిక్స్లో కానీ మీరు ఏదైనా సరే మీరు ఆ ఫీల్డ్లో మీరు టాప్ మోస్ట్ పర్ఫార్మర్లు అయితే మాత్రం మీరు దీనికి ఎలిజిబుల్ అనేసి చెప్తాము. O1B అనే వీసా మాత్రం లైక్ ఎవరైతే ఫిల్మ్ స్టార్స్ ఉంటారో, స్పోర్ట్స్ ఉంటారో, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారో, పబ్లిక్ ఫిగర్స్ ఉంటారో, టాప్ మోస్ట్ పర్ఫార్మర్లు అంటే ఇందులో టాప్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వీసాని O1B వీసాని అప్లికేషన్ చేసుకొని ఈ వీసా అనేది పొందవచ్చు. అండ్ ఇక్కడ ఏంటిది అంటే చాలా వరకు O1 వీసా కంపేర్ టు అదర్ H1L1 F1 వీసాతో కంపేర్ చేసుకుంటే O1 వీసాకి అనేది శాలరీ అనేది హై రేంజ్లో ఉంటుంది. అండ్ ఇది చాలా టాలెంటెడ్ పీపుల్కి ఇస్తారు కాబట్టి దీనికి శాలరీ అనేది కూడా హైపేడ్ జాబ్స్, హైపేడ్ శాలరీ ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ లిటరలీ డూయింగ్ ఏ మోర్ రీసెర్చ్ అండ్ H1 వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు ఎక్కువ స్కిల్స్ అనేది గురించి. సో ఈ వీసా గురించి అయితే మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్స్లో దీని గురించి మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్లో అయితే ఇవ్వండి.